నిన్ననే 'ఎన్టీఆర్ అన్న ప్రసాద్ నీల్ అప్డేట్' అని 'ఎన్టీఆర్ నీల్ అప్డేట్' అని హ్యాష్‌ట్యాగ్ ఇచ్చేసి దాని డి మూవీ అప్డేట్ ఇచ్చారనమాట. మే 20వ తారీఖున మేము ఫస్ట్ గ్లింప్స్ ఇస్తాము 'ఎన్టీఆర్ ప్రసాద్ నీల్' అని చెప్పి వచ్చిందనమాట. ఇదే మనకు ఒక రోజు అయిందా కాలేదా అప్పుడే మళ్ళీ 'మైత్రి మూవీస్' ఇంకొక అప్డేట్ ఇచ్చారు. ఆల్రెడీ 'రామ్ చరణ్' అన్న పెద్ద మూవీ కూడా 6 రోజులలో షూటింగ్ అయిపోవచ్చింది. ఎలాగైనా జూన్‌లో సినిమా రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు అఫీషియల్‌గా రిలీజ్ చేశారనమాట. వాళ్ళ యూట్యూబ్ ఛానల్‌లోనే అనమాట పోస్ట్ చేసారు. మీకు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ 'మైత్రి' వాళ్ళు చాలా పకడ్బందీగా ప్లాన్ తోటి ఎవ్రీ అప్డేట్ అనమాట. ఎవ్రీ మూవీకి సంబంధించిన అప్డేట్ గాని, వాళ్ళు స్టెప్ బై బాగా ఫాలో అయితారు. నేను గతంలో కూడా చెప్పినా అనమాట. నేను వీడియో చేసి 3 డేస్ అయితుంది. అదేది 418 అనుకుంటా. 'ప్రసాద్ నీల్' హారర్ మూవీ అని చెప్పి 'ప్రసాద్ నీల్' ప్రెజెన్స్ అందరికి నేను 'ప్రసాద్ నీల్', 'ఎన్టీఆర్' అన్న మూవీ అప్డేట్ అనుకోని వీడియో చేశాననమాట. నేను ఆ వీడియోలో కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది. 'ఎన్టీఆర్' అన్న పోస్టర్ ఆల్రెడీ వచ్చింది. జిమ్ చేస్తున్న పోస్టర్ 7 రోజులయితుంది. 'ఎన్టీఆర్' అన్న మూవీ అప్డేట్స్ కూడా త్వరలోనే వస్తాయి అనే విధంగా వీడియోలో మాట్లాడిన. ఆ వీడియో చేసిన వన్ డే ఒక రోజు అయిందా కూడా అప్పుడే అప్డేట్ వచ్చేసింది. మనం ఇంకా చెప్పుకుంటూ పోతే నేను చెప్పిన వీడియోలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయన్నమాట. ఇంకా 'సలార్' మూవీ అప్డేట్ కూడా మేబీ ఈ ఇయర్ ఎండింగ్ లోపు వస్తదని చెప్పిన. ఇంకా 'సలార్' మూవీ ఒకటే ఉంది. అలాగే 'పెద్ది' మూవీ అప్డేట్ గురించి కూడా నేను గతంలో చెప్పినానన్నమాట. ఈ వీడియో మేబీ ఈ ఇయర్ సమ్మర్ లోపు రావచ్చు నాకు తెలిసి 'పెద్ది' మూవీ అని చెప్పి అన్నట్టు మాట్లాడుకున్నాం. ఏదైనా యాదృచ్ఛికమో అనుకోకుండా జరిగిందో లేకపోతే కోయిన్సిడెంటల్‌గా మనం అనుకున్న అప్డేట్స్ అన్నీ మనం అనుకున్న టైమ్ లైన్‌లోనే పక్కా వస్తున్నాయన్నమాట. నేను వీడియోలో కూడా క్లుప్తంగా చెప్పినానన్నమాట. ఈళ్ళు గ్లింప్స్ ఏదైతే ఉందో 'ఎన్టీఆర్' అన్న మూవీకి సంబంధించింది స్టెప్ బై స్టెప్ అనమాట. ఒక 2, 3 నెలల్లో గ్లింప్స్ అని ఫస్ట్ గ్లింప్స్ అనేస్తారు. ఆ తర్వాత మోషన్ ఫస్ట్ అంటారు. తర్వాత గ్లింప్స్ అంటారు. ట్రైలర్ అంటారు. ఇలా 2, 3 నెలలు చేసుకుంటా పోతే 2027 వచ్చేస్తే 2027లో మూవీ ఆల్రెడీ రిలీజ్ అయిపోయిద్ది అన్నట్టు మాట్లాడినాం. డెఫినెట్‌గా అనుకున్నట్టే ఫస్ట్ గ్లింప్స్ అని వచ్చిందనమాట. సరే ఆ విషయం గురించి పక్కన పెడితే ఇప్పుడు మనం నా 'రామ్ చరణ్' అన్న మూవీ గురించి మాట్లాడుకుందాం. 'సన్న బుచ్చిబాబు' వీళ్ళిద్దరి మూవీ 'పెద్ది' గురించి మాట్లాడుకుంటే ఈళ్ళు ఆ రోజుల్లో షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోద్ది. జూన్‌లోనే సినిమా ఎలాగైనా రిలీజ్ చేస్తాం అనే విధంగా పోస్టర్ ఇచ్చారు. మళ్ళీ సెకండ్ టైమ్ కూడా మీరు ఇక్కడ పోస్టర్ చూసుకోవచ్చు. ఇది 'మైత్రి' వాళ్ళు అనౌన్స్ చేసిన యూట్యూబ్ ఛానల్ నుంచి ఎందుకంటే నేను వాళ్ళని ఫాలో అయితున్నా కదా! ఎందుకంటే వాళ్ళ మూవీ అప్డేట్స్ చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళే డే బై డే చేస్తారు. మనకి మంచి స్టఫ్ కావాలంటే 'మైత్రి' వాళ్ళని ఫాలో కావాలా. వాళ్ళ వల్ల మనకు కొంచెం స్టఫ్ బాగా దొరుకుద్ది. దాని నుంచి నేను వాళ్ళని ఫాలో అయ్యి ఒరిజినల్ కంటెంట్ అంటే వాళ్ళకి సంబంధించి మాట్లాడతానన్నమాట. ఇక్కడ ఫేక్ యూట్యూబ్‌లో చాలా చాలా ఫేక్ న్యూస్‌లు వస్తుంటాయి కదా! అయి మన మోటివ్ కాదనమాట. ఇప్పుడు మనం మెయిన్‌గా మాట్లాడుకుంటే ఇది మనం 'రామ్ చరణ్' అనే మూవీ కూడా పోస్ట్‌పోన్ అనుకుంటున్నాం కదా! కాదు జూన్‌లోనే వస్తది అనే విధంగానే వాళ్ళు పోస్టర్ అయితే పెట్టారు. మేబీ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది 'మైత్రి' మూవీ మేకర్స్ అనమాట. వాళ్ళకి నేషనల్ మార్కెట్‌లో వాళ్ళకి బాగా గ్రిప్ ఉందనమాట. వాళ్ళు తలుచుకుంటే సడెన్‌గా సినిమా రిలీజ్ చేయడం అంత పెద్ద ఏమి కాదు. సడన్ ఏముంది ఇంకా ఏప్రిల్ నెల మే ఉంది, జూన్ ఉంది. ఇంకో 2 డేస్ ఉందనమాట. ఒక నెలలో వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూనే ఉంటుంటారు. మనం ఈ విషయం పక్కన పెడితే అలాంటి డిసప్పాయింట్ అవ్వాల్సిన విషయమే లేదు. జూన్‌లో మన 'రామ్ చరణ్' అన్న మూవీ వచ్చేస్తుంది. దీనికైతే ఫిక్స్ అయినట్టు వాళ్ళు ఈరోజే అనమాట. ఈరోజే వాళ్ళు అనౌన్స్ చేసిర్రు. ఈరోజు అనౌన్స్ చేసిర్రనమాట. నిన్ననేమో మన 'ఎన్టీఆర్ అన్న నీలో' అప్డేట్ అని చెప్పి అది మొత్తం సోషల్ మీడియా తగలబడిపోతుంది. ఎప్పుడో వస్తదనుకున్నామంటే నేను ముందే గెస్ చేసి నేను చెప్పినా కదా! అన్న పోస్టర్ ఏదైతే వచ్చిందో నేను అప్పుడే అనుకున్నారు. వచ్చింది కదా! మేబీ ఈ నెలలోపు ఒక నెల, 2 నెలలలోపు అప్డేట్ వస్తదనుకున్నా. మరింత సడెన్‌గా వస్తదని నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఒక వారం తర్వాతనే వాళ్ళు పోస్ట్ ఇవ్వడం గాని, తర్వాత మే 20వ తారీఖున ఫస్ట్ గ్లింప్స్ ఇస్తామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయటం గాని, 2027లో సినిమా రిలీజ్ అంటం. ఏదో నేను అనుకోకుండా చెప్పడం ఆ వీడియోలో 2020లో సినిమా రిలీజ్ అయిద్దని చెప్పడం, వీళ్ళు ఇవ్వటం. నిజంగా ఇది సినిమా రిలీజ్ అయిద్ది కానీ తర్వాత యాదృచ్చికంగా జరిగిపోయింది. కావాలంటే మీకు ఆ వీడియో లింక్ ఇక్కడ మీకు ప్లే అయితుంటది ఎండ్ కార్డ్స్‌లో అక్కడ మీరు ఒకసారి ప్లే చేసి ఆ వీడియో చూడొచ్చు. 418 అని 'ప్రసాద్ నీల్ ప్రెజెన్స్' అని వీడియో ఉంటుంది. దాంట్లో నేను మాట్లాడిన మాటలవి. ఓకే. అది కూడా ఒక 5 నిమిషాల లోపే ఉంటది. ఎక్కువే ఉంటది. ఇంకా మనం క్లుప్తంగా సినిమాల గురించి మాట్లాడుకోవాలంటే మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. అలాగే మీకు ఎలాంటి సోది లేకుండా చాలా సింపుల్ అండ్ షార్ట్‌గా 5, 6 నిమిషాల్లో మనం వీడియోల గురించి మాట్లాడుకుందాం. ఇంకొకటి 'రాజా శివాజీ' మూవీ ట్రైలర్ గురించి కూడా మనం రివ్యూ కూడా జరిగింది. అది కూడా ఒకసారి చూసేయండి. ఒకసారి మన ఛానెల్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ కనిపిస్తది. వేరే వాళ్ళు మాట్లాడిందాన్ని మనం మాట్లాడింది కొంచెం కంపేర్ చేసుకొని మీకు ఎన్ని రివ్యూస్ కావాలనుకుంటే మన ఛానెల్ ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో దీంట్లో ముగిద్ది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకునేంత వరకు బాయ్.